హార్వేకి స్వాగతం. సో నిన్న ఫుడ్, స్లీప్, సెక్స్ ఎగో ఒక అప్డేట్ సాటిస్ఫై చేయటం లేదా వాటికి అబ్స్ట్రక్షన్ గా ఎవరైనా కనబడటం, వాటికి అడ్డు అవరోధంగా ఎవరైనా కనబడటం, నీవు సాటిస్ఫై అవడానికి అనేది ప్రధాన కారణం అవుతుంది రిలేషన్షిప్ ఏర్పడటానికి లేదా రిలేషన్షిప్ విడిపోవడానికి అని తెలుసుకున్నాం. వీళ్ళు ఇప్పుడు డిఫరెంట్ మైండ్ యొక్క సిస్టమ్స్ ఏ ఏ డైమెన్షన్ లో ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నాం. సో మెయిన్ ఇంపార్టెంట్ థంబ్ రూల్ ఏంటి? We should never allow one center to dominate other and to be dominated in turn. సో సెంటర్ తొందరపడి సెంటర్ నిర్ణయాలు తీసుకొని ఎగ్జిక్యూట్ చేయకపోవడం సమస్య. కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే నిర్ణయం వెంటనే తీసుకోకు, ముందు దాని సాధక బాధకాలు ఈతో కన్విన్స్ అవ్వాలి, ఈతో ఈ యొక్క కోఆపరేషన్ ని సార్ట్ చేయాలి. దెన్ ఓన్లీ ఈ కోఆపరేట్ చేస్తుంది. చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా డౌట్ వచ్చింది, ఎలాగంటే కన్సల్ట్ మనిషిని అయితే కన్సల్ట్ చేస్తాను, నోటితో మాట్లాడి వీళ్ళని ఎలా చేయాలండి, లోపల ఉండేవి అంటే వాటి మధ్య కూడా ఏం లేదు, జస్ట్ నీకు బలాన్ని పుస్తకం చదవాలనుకున్నావు, ఆ పుస్తకం కొనుక్కున్నావు. కానీ ఫస్ట్ కొత్తలో కొనుక్కోగానే మనకు 2 రోజులు లేవు. తర్వాత పుస్తకం పక్కన పెట్టావు, నెమ్మదిగా అలమర్లోకి వెళ్ళింది, ఇంకో రూమ్లోకి వెళ్ళింది, మళ్ళీ 5-6 నెలల తర్వాత కానీ పుస్తకం ఓపెన్ చేసి చదవాలి. నేనంటే సెంటర్తో ముద్రబాదరగా పుస్తకం కొనుక్కున్నావు, చదువుకోండి చక్కగా నేర్చుకోవడం మొదలెట్టు. సెంటర్ ఈ పుస్తకం కన్సల్ట్ చేయలేదు. నువ్వు పుస్తకం కొను, కానీ వెంటనే చదవకు. ఆ పుస్తకంతో చాలాసేపు గడుపు. ఆ పుస్తకం ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళండి బ్యాగ్లో. బిల్ గ్రేట్స్ తన హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు కనీసం 1-2 పుస్తకాలు పెట్టుకుంటుంటాడు. సరే, సో నీ ఎమోషన్ డెవలప్ అవ్వాలి. దానికి ఎమోషన్ నువ్వు దీంతో దేంతో అసోసియేట్ అయి ఉంటే అది కొంత ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. తర్వాత ఆ పుస్తకం నేను చదివిస్తుంది. అలాగే పుస్తకం చేసిన అలా బ్రౌజ్ చేయి, అటు ఇటు పుస్తకం విషయ సూచిక చూడు, ఏ చాప్టర్ పేర్లు ఉన్నాయో చూడు. చాప్టర్ పేర్లు అర్థం ఏమిటి నువ్వు ఆలోచించుకున్నానే. ఫస్ట్ చాప్టర్కి ఆ పేరు పెట్టాడంటే ఏం చెప్పబోతున్నాడు అని ఆలోచించు. సో ఈ ప్రాసెస్ లో నువ్వు ఎమోషన్ డెవలప్ అలా. సో ఎమోషన్ ఎలా డెవలప్ చేసుకోవాలనేది మన యొక్క విజ్డమ్ ఆలోచించాలి. పర్టికులర్ యాక్షన్ చేయడానికి విజ్డమ్ ఎమోషన్ డెవలప్ చేసుకోవాలి, అది నీ చేద్దాం. సో మనకి ఇంపల్సెస్ ఎలా వస్తుంటే లోపలికి డ్రింక్ ద్వారా వస్తాయి, బ్రేకింగ్ ద్వారా వస్తాయి, మన సెన్స్ ఆర్గాన్స్ సెన్సేషన్ ద్వారా వస్తాయి. ఈ ఇంపల్స్ అన్ని ఏ సెక్షన్ మైండ్ యొక్క ఏ సెక్షన్ తో అక్కడ థాట్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతాయి? సెక్షన్ 1. సెక్షన్ 1 ఏ సెంటర్? సెంటర్, 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 ఎం సెంటర్. సో ఇవన్నీ ఒక రకంగా మన సెంటర్ లో ఏమవుతుంది, థాట్ వస్తుంది. ఆ థాట్ ఏం థాట్, అది ఏమవుతుంది వచ్చింది యాక్షన్ ఈ సెల్ఫ్ కాన్షియస్ లో నీకు రిఫ్లెక్ట్ అవుతుంది, తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ సిస్టమ్ 1 ఐఎస్ఎం యొక్క థాట్, ఇది ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వరల్డ్, ది వరల్డ్ అవుట్ బౌండ్. అంటే ఇక్కడ నుండి వస్తుంది ఇన్ఫర్మేషన్ బయట సెన్సెస్ నుండి వస్తుంది. సెన్సార్ బాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకుంటాయి, అన్ని బయట నుంచి వస్తుంది, నీ లోపల చూడదు కదా. అలాగే చెవు బయట వింటుంది, నీ శరీరం లోపల జరుగుతున్న సౌండ్ వినదు కదా. బయట ఇంకో సాధనాన్ని వాడి నీ శరీరంలో సౌండ్ వినొచ్చు. కానీ నీ రక్త ప్రవాహం లోపల మూవ్ అవుతుంది కదా, మరి ఆ రక్త ప్రవాహం ఒక ఫోర్స్ అయినా నీళ్లు వినబడుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయబోతే నీ నీ శ్వాస ఇదే, శ్వాస యాక్చువల్గా గాలి పీలుస్తున్నప్పుడు దాన్ని చేసుకుంటే గాలి వస్తున్న సౌండ్ వినబడుతుంది, ఊరికే వినబడుతుంది. ఇంకోటి అవుట్ ఉంటుంది, ఇవన్నీ వాటి మీద ఇన్ఫర్మేషన్ ఆధారపడ్డాయి కాబట్టి వీటి యొక్క ఇంట్రెస్ట్ అంతా వరల్డ్ మీదే ఉంటుంది. సో వరల్డ్ లో ఏంటంటే ఏది కావాలి, ఏది నీకు ప్లెజెంట్ వస్తుంది, ఏది పైన వస్తుంది, ప్లెజెంట్ వచ్చిందని పొందాలి, ప్లెయిన్ వచ్చిందని వదిలేయాలి అనే డైరెక్షన్ లోనే ఉంటాయి. బేసిక్ ఇగ్నోరెన్స్ అనుకుంటాం కదా, అర్థం భోగభూమి అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే వీటి వర్కింగ్ అంతా ఏంటి, దే ఆర్ వర్కింగ్ ఇన్ సెల్యులర్ ప్లేన్ పనిచేస్తుంటాయి, సెల్యులర్ డైమెన్షన్ పనిచేస్తుంటాయి. ఈ సిస్టమ్ 1 ఐఎస్ఎఫ్ తో వరల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, సెల్ఫ్ కాన్షియస్ లో ఈ థాట్స్ కనబడుతుంటాయి, అనేవి సెల్యులర్ ప్లేన్ లో పనిచేస్తుంటాయి. ప్రణాళ స్థితిలో సెల్యులర్ ప్లేన్. వేరేస్ ఇన్ సెంటర్ అంటే ఇది 2B ఉంటుందని తెలుసుకుపోయి తగ్గ ఇది కెమికల్ ఇంపల్స్ మీద పనిచేస్తుంటుంది, కెమికల్ ఇంపల్స్ మీద.
అయితే ఇది సెల్యులర్ లెవెల్లో పనిచేస్తుంది, మాలిక్యులర్ ప్లేన్ లెవెల్లో పనిచేస్తుంది. మాలిక్యులర్ ప్లేన్ వర్క్ చేయడం వేరు, సెల్యులర్ ప్లేన్ లో వర్క్ చేయడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇట్లా బరువులు ఎత్తావు అంటే నువ్వు సెల్యులర్ ప్లేన్ లెవెల్లో వర్క్, ఈ సెల్యులర్ ప్లేన్ లెవెల్లో వర్క్ అవ్వడానికి లోపల ఏదో రియాక్షన్ జరుగుతుంది కదా, అక్కడ పుచ్చుకోవడానికి, సంకోచించడానికి, వ్యాఖ్యానించడానికి రియాక్షన్ మాలిక్యులర్ ప్లేన్. నెక్స్ట్ ఈ కెమికల్ ఇంపల్స్ పనిచేస్తుంది, బయట నుంచి వచ్చే ఫుడ్ బ్రీతింగ్ పనిచేస్తుంది. కాస్మిక్ ఇంపల్సెస్ తో మీద వర్కౌట్ అయ్యేది. సిస్టమ్ 3 లో ఉండేది పారామెంటల్ సెంటర్. దీని గురించి ఇంతమంది చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పుకుంటుందని చెప్పుకుని వదిలేసి, అలాగే సిస్టమ్ 4 లో మైండ్ యొక్క సిస్టమ్ 4 లో ట్రాన్స్జెండర్ సెంటర్. ఈ రెండు సెంటర్లు కాస్మిక్ ఇంపల్సెస్ రిసీవ్ చేసుకుంటాయి, వాటిని డికోడింగ్ చేయడం లో. దీంట్లో పారామెంటల్ సెంటర్ దేని మీద పనిచేస్తున్నాయి అంటే వర్క్ ఇన్ మాలిక్యులర్ ప్లేన్ లోనే పనిచేస్తుంది. సో ఇన్ సెంటర్ అనుసంధానంగా పనిచేస్తుంది. ఇది పారామెంటల్ సెంటర్ యొక్క కోడింగ్ డికోడింగ్ ప్రాసెస్ కి. అలాగా వరల్డ్ బయట నుండి వచ్చే ఉన్నాయో ఫుడ్ బ్రీతింగ్ మధ్యలో తీసుకెళ్ళి ఇన్ సెంటర్ పనిచేస్తుంది. అంత ఇన్సైట్స్ ఇస్తుంది కాబట్టి దానికి ఇన్ సెంటర్, ఇంట్యూషన్ పనిచేస్తుంది కాబట్టి ఇన్ సెంటర్. సో ఇన్ సెంటర్ ఇంపార్టెన్స్. ఈ ట్రాన్స్ వచ్చేప్పటికి ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ ప్లేన్, ఎలక్ట్రానిక్ ప్లేన్ మాలిక్యులర్ కంటే ఇంకా ఎలక్ట్రానిక్ ప్లేన్. ఇంకొక రకంగా చెప్పాలంటే దాంట్లో పనిచేసే దాని మనకి భాషలు ఏంటంటే తెలియదు. చూసి నిద్ర వెలుగుతున్నప్పుడు సిస్టమ్ ఇన్సర్ట్తో అది డెవలప్ అయితే ఇప్పుడు దాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కువ పడితే ఏం చేస్తాం, నువ్వు నిద్రపో. సో మాట్లాడలేదు, డీప్ స్లీప్ లో ఉంటాను. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ప్లేన్ అంటే ఏం జరుగుతుందో జస్ట్ బాగా నిద్ర పట్టిందని అయితే ఈ పారామెంటల్ సెంటర్ అండ్ ట్రాన్స్జెండర్ సెంటర్ ఇది వరల్డ్ ఎఫెక్ట్స్ మీద ఎందుకంటే దే ఆర్ ఇంక్లూడ్ ప్రాక్సిమిటీ టు ద స్లీప్. ఏదైతే నీ లోపల దైవో ఏదైతే ఏదైతే మనం ప్రస్తుతం స్లీప్ ఆ సెల్ఫ్ అయితే అది యాక్చువల్ వరల్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే పవర్ఫుల్ ది నోయింగ్, ఏదైనా చేంజ్ ఇప్పుడు అవుతుంది, ఏది శాస్త్రంగా ఉండడం దానికి తెలుసు. ఇది వరల్డ్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది. Now, cellular plane consciousness will see the outside of the field. Suppose ఈ మూడింటి యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది చెప్పి. సో సెల్యులర్ ప్లేన్ లో కాన్షియస్నెస్ ఉందనుకో, అది కేవలం ఆబ్జెక్ట్ ని చూడగలం. హిల్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మనం ఆబ్జెక్ట్ కాన్షియస్నెస్ can see the whole outside or all అన్ని వైపుల నుండి చూడాలి. ఒకవైపు ఉంచుంటాం కానీ దాని అన్ని వైపుల నుండి పరిశీలి చేయడం చూస్తుంటే సాధ్యమా అనిపిస్తుంది. అలాగే ఎలక్ట్రాన్ ప్లేన్ లో కాన్షియస్నెస్ ఉంటే, ఎలక్ట్రాన్ ప్లేన్ లెవెల్ లో కాన్షియస్నెస్ గ్రేడ్ ఉంటే, కాన్షియస్నెస్ ఉంటే కెన్ సీ ద హోల్ ఇన్సైడ్ కూడా అంతా వెంటే ఏదో చేస్తే పవర్లు వచ్చేస్తాయి. యాక్చువల్గా కాన్షియస్నెస్ యొక్క గ్రేడ్ బట్టి దాని ప్రభావాన్ని బట్టి జస్ట్ యూ కెన్ సీ ఈవెన్ మన చెట్టు కూడా మొత్తం చూడండి ఇట్ ఈస్ దేవుడి ప్లస్ దాని మీద నీకున్న ఒపీనియన్ ఏంటి, నీ ఎగ్జప్షన్ ఏంటి కనిపిస్తుంది. మన ఈవెన్ సెల్యులర్ ప్లేన్ కాన్షియస్నెస్ అంటే జస్ట్ సింపుల్ ఉంటుంది. సో రైట్.
The